తెలుసుకుందాము. మనకెప్పుడైనా విపరీతంగా భయం కానీ కోపం కానీ కలిగినప్పుడు మన శక్తి 10 రెట్లు అధికమవుతుంది. ఇది మనమందరం కూడా ఎప్పుడో ఒకసారి గమనించే ఉంటాము. మనము ఆ సమయంలో కోపం కానీ భయంగా కానీ ఉండడం వల్ల ఆవేశంతో కుండలిని మేల్కొంటుంది. ఒకవేళ అదే కుండలిని ధ్యానంలో మేల్కొంటే కనుక మనలోని శక్తి పెరుగుతుంది. మనము కోపంతో ఎంత బరువునైనా ఎత్తగలము. ఎవరినైనా కూడా కొట్టగలిగే శక్తి వస్తుంది. ఆ సమయంలో మనలో ఉన్న యాస్ట్రల్ ఎనర్జీ బయటికి వస్తుంది. అలాగే మనం ఎప్పుడైనా ప్రాణభయంతో ఉన్నప్పుడు ఎంత దూరమైనా పరిగెట్టగలుగుతాము. అలాగే ఎంత ఎత్తైనా ఎక్కి తప్పించుకోగలుగుతాము. అదే మనము సాధారణంగా ఉన్నప్పుడు అంత వేగంగా పరిగెత్తడం కానీ ఏదైనా ఎత్తుకి ఎక్కడం కానీ చేయలేము. ఎందుకంటే మనకి అంతటి శక్తి ఉండదు. మనము కోపంగా కానీ భయంగా కానీ ఉన్నప్పుడు ఆవేశంతో మేలుకునే కుండలిని ఎక్కువసేపు సహస్రారంలో నిలవదు, వెంటనే పడిపోతుంది. అదే కుండలిని ధ్యానంలో నెమ్మదిగా సాధన ద్వారా సహస్రారం చేరుకుంటే కుండలిని ఎక్కువసేపు అక్కడ